మీకు రోగము ఉందా? ఇది నిజమేనా? అసలు మనము మందులు అనేవి ఎందుకు వాడాలండి? ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడు నన్ను తీసుకున్నారనుకోండి, గత 15 ఏళ్లలో నాకు ఎప్పుడూ కూడా జ్వరము అంటూ వచ్చింది లేదు. మరి నేను ఏ మందులు కూడా వాడలేదు. ఏంటి నేను చేసింది ఏమిటి? ఉదయం బ్రేక్ఫాస్ట్కు బదులుగా తాజా పళ్ళు తినడమే. సో 15 ఇయర్స్ నుంచి ఇదే అలవాటు. కాబట్టి ఆ పళ్ళు ఒక ప్రివెంటివ్ మెషర్ లాగా నాకు పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతున్నా. కానీ మీరు ఆలోచించండి, మనము ఎందుకంటే ఈ రోగాలు తెచ్చుకోవాలి? అసలు ఈ డాక్టర్లు, హాస్పిటల్స్ మీకు పలానా రోగము వచ్చింది అంటే ఎందుకు నమ్మాలి? అసలు ఈ రోగము అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, ఎండోథెలియల్ అని చెప్పి ఒక బ్లడ్ వెసల్ గురించి మాట్లాడతాం. అంటే రక్తనాళం, దాని మీద ఉండే ఒక లేయర్. ఇప్పుడు దీని ఆధారంగానే మనకు రోగము వచ్చింది అని చెప్పి చెప్తారు. ఎలా చెప్తారు? ఇప్పుడు ఇన్ఫ్లేమ్డ్ ఎండోథెలియల్ అంటే దీనినే మనము డయాబెటీస్ అని అంటాం. అలాగే ఎండోథెలియల్ స్టిఫ్ అయిపోయింది అనుకోండి, స్టిఫ్గా ఉంది అంటే బీపీ అని అంటున్నాం. అంటే ఈ ఒక్క ఎండోథెలియల్ మీదే మనము రోగము అనే విషయాన్ని మాట్లాడుతున్నాం. దీనిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఆహారము తీసుకుంటే మనకు రోగము అనేది వస్తుందా? అందుకే దీనిని మిరాకిల్ మాలిక్యూల్ అని చెప్పి మాట్లాడుతున్నాం. అలాంటిది నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉండే పళ్ళు, కాయగూరలు మనము అవసరమైన మోతాదులో తీసుకుంటే మనకు ఈ బీపీ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇంకా క్యాన్సర్ లాంటి రోగాలు దరిదాపుల్లోకి రావు అని చెప్పి వైద్య శాస్త్రంలో చెప్తున్నారు. మరి ఈ రోగము అనే మాయ నుంచి మనము ఎలా బయటపడాలి? మీరు ఆలోచించండి.